పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 1-2 పవిత్ర వచనములు. ప్రభువా, నేను నిన్ను ఆశ్రయించుతిని, నేను ఏనాడును అవమానము చెందకుందునుగాక. నీవు న్యాయవంతుడవు కనుక నన్నాదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో దుర్మార్గులు అంతా బాగానే ఉంది కదా వాళ్ళకి అని మనకు అనిపిస్తుంది. భక్తితో దైవ భయముతో పవిత్రంగా జీవిస్తున్నటువంటి వారికి శ్రమలు ఎక్కువగా ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, దేవునిపై ఆధారపడువాడు ఎన్నడూ చెడిపోడు. దేవునిపై ఆధారపడి దేవుని కృప కొరక ఎదురు చూసేటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడు. ఈ సత్యాన్ని మనం పునీత పాదువాపురి అంతోని వారు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. పాదువా నగరానికి అంతోని వారు పాదువాపురంలో జీవిస్తున్న సమయంలో ఆ పాదువా నగరానికి దగ్గరలోనే ఒక కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇల్లాలు చాలా పవిత్రంగా ఉండేది, దైవభయం కలిగి ఉండేది. అప్పుడప్పుడు దేవుని యొక్క పరిచర్యకి ధనవంతులు కాబట్టి తనకున్న దానిలో ఆ బ్రదర్ల పోషణ కొరకై ఆ ఆశ్రమంలో, ఫ్రాన్సిస్ వారి సభలో, అంతోని వారు ఉన్నట్టు ఆ సభలో వారి పోషణ కొరకే కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్ళి అత్యవసరమైన వస్తువులని వాళ్ళకి ఇస్తూ ఉండేది. కానీ తన భర్తకి దైవ భయం అస్సలు ఉండేది కాదు. కాబట్టి ఈమె దేవుని సన్నిధికి వెళ్ళినా, దేవునికి ఏదైనా ఇచ్చినా కానీ అస్సలు ఊరుకునేవాడు కాడు. అంతేకాకుండా అతను వేరే వాటికి విచ్చలవిడిగా చాలా ఖర్చులు పెడుతూ ఉండేవాడు. ఒక రోజున ఈ తల్లి, ఈ ఇల్లాలు, ఈ భక్తురాలు ఆశ్రమంలో బ్రదర్లకి నిత్యావసర వస్తువులు లేవని తెలిసి ఆ రోజు సాయంత్రం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొన్నది. కానీ 6 గంటల తర్వాత ఆశ్రమం దగ్గరికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఉండదు. కాబట్టి ఆ వస్తువులు తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టింది. కానీ అవి చూసినటువంటి తన భర్త ఉగ్రరూపాన్ని దాల్చాడు. కోపంతో రగిలిపోయాడు. రగిలిపోయి తన భార్యని చిత్రహింసలు పెట్టాడు, కొట్టడం ప్రారంభించాడు. చివరికి తన కోపం తగ్గక ఒక కత్తెర తీసుకొని ఎడాపెడా ఆమె జుట్టుని అందవిహీనంగా బోడిగుండులాగా పైపైన ఎచ్చాకచ్చాగా కట్ చేసి పడేసేసాడు. ఒంటి నిండా దెబ్బలు, బయటికి వచ్చేటువంటి స్థితి లేదు ఆమెడకి. అవమాన భారంతో కృంగిపోయి ఉండి దేవునికి మొరపెట్టి తనలో తాను అంతోని వారికి ప్రార్థన చేసుకోవటం ప్రారంభించింది. తన సేవకురాలు ఒక ఆవిడ ఉంటే ఆమె ద్వారా చిన్న స్లిప్పుతోటి అంతోని వారికి జరిగిన సంఘటన అంతా వివరించి చెప్పింది. వెంటనే అక్కడ అంతోని వారు బ్రదర్లందరినీ కూడదీసుకొని కలిసి ఈ తల్లి కోసం ప్రార్థన చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, రాత్రి ఆమె శరీరం అంతా కూడా గాయాలమయం, ఒళ్ళంతా కూడా దెబ్బలు, జుట్టంతా కూడా కత్తిరించి వేయబడి ఉంది. అద్భుత రీతిగా ప్రియులారా ఆమె శరీరం మీద ఉన్న గాయాలని నయమైపోయాయి. అదేవిధంగా ఆమె జుట్టు ఆ క్షణంలోనే యథాతథంగా పెరిగి ఆమె అంతకుముందు ఏ విధంగా పరిశుభ్రంగా ఉందో, ఆరోగ్యవంతంగా ఉందో ఆ విధంగా మారిపోయింది. ఇది చూసినటువంటి భర్త భయపడిపోయాడు. ఇది తన కళ్ళెదురుగానే జరుగుతుంటే భర్త చూసి భయపడిపోయి ఆ రోజున తాను మారు మనసు పొంది వాళ్ళు తెచ్చినటువంటి ఆ వస్తువులని ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళ్ళి మరి అంతోని వారు అంటే ఆ ఫ్రాన్సిస్ వారి సభ బ్రదర్లకి వాటిని కానుకగా ఇవ్వటం జరిగింది.
ఆనాటి నుండి భర్త ఎప్పుడు కూడా భార్య దేవుని పరిచర్యలో ఉన్నందుకు కోప్పడేవాడు కాడు కదా, అతను కూడా ఈ పరిచర్యలో భాగస్థుడై ఒక భక్తుడిగా మారిపోయాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా జరిగినటువంటి గొప్ప అద్భుతం ఆ తల్లికి మాత్రమే మేలు కలిగించలేదు, కానీ పాపముల బ్రతుకుతున్నటువంటి, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి భర్తకు కూడా మారు మనసునిచ్చింది, దేవుని సన్నిధికి నడిపించింది, హృదయ పరివర్తన కలిగేటట్లుగా చేసింది. దేవుని నమ్మినటువంటి వారు, దేవునిపై ఆధారపడేటువంటి వారికి దేవుడు చేసేటువంటి మేలులు, ముఖ్యంగా ప్రియులారా భార్యలు, స్త్రీలు, ప్రియులారా తల్లులు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఇదిగో ఈనాడు ఆ స్త్రీమూర్తి యొక్క విశ్వాసం తన భర్తని కాపాడింది, తన భర్త యొక్క విశ్వాసాన్ని పెంచగలిగింది. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం ఇటువంటి అద్భుతాలను మనం ఎన్నో చూస్తాం. ఉదాహరణకి ఇదిగో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అంటాడు, ధర్మార్థమ హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది వారు ధన్యులు అని పలుకుతున్నాడు. ఎందుకని? ఇదిగో ధర్మంగా ఉంటూ, నీతిగా ఉంటూ, దైవభక్తితో ఉంటూ హింసల పాలైనప్పుడు దేవుని యొక్క అద్భుతం మనకి పక్షాన ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం నీతివంతులముగా ఉండి కూడా శ్రమలు పొందుతున్నప్పుడు, మన భారాన్ని దేవుని మీద వేసినప్పుడు ఆయన మన పక్షాన ఉండి గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయంలో మీ భారమును ఆయనపై వేయుడు. ఈ స్త్రీ ప్రియులారా తాను అంత అవమాన భారముతో ఉన్నా కానీ దేవుని మీద నమ్మకంతో, పునీత పాదువాపురి అంతోని వారి యొక్క అద్భుత శక్తి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆ తల్లి ప్రార్థన చేసింది, దేవుని మీద ఆధారపడింది. గొప్ప అద్భుతాన్ని తాను మాత్రమే కాదు తన భర్త కూడా చూపించగలిగింది. అతని యొక్క మారు మనసుకి ఆ తల్లి ఒక మార్గదర్శకత్వాన్ని చూపించగలిగింది. ఇదిగో యెషయా గ్రంథములో 38వ అధ్యాయంలో ప్రియులారా వాక్యము చాలా బలంగా ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉంది. ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో, ఆయన మీద ఆధారపడి జీవిస్తారో వారి జీవితాలను దేవుడు ఏ విధంగా లేవనెత్తుతాడు అనే దానికి నిదర్శనం ఇది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనము, దేవా నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చుదువు, వినాశనకరమైన పాతాళము నుండి నన్ను ప్రేమతో కాపాడుదువు, నా పాపముల నెల ఎత్తి నీ వెనక తట్టున విసిరివేసితివి, నెట్టివేసితివి అని పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? నా దుఃఖమును సంతోషముగా మార్చుదువు. ఆ తల్లి యొక్క దుఃఖాన్ని దేవుడు అక్కడ, ఆ తల్లి విశ్వాసం కలిగింది కాబట్టి, పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంది కాబట్టి, ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు, ఆమె యొక్క జుట్టు కత్తిరించబడ్డా కానీ పరిపూర్ణమైన ఆరోగ్యము, అదేవిధంగా మరలా జుట్టు రావటము, ఇదంతా కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ తల్లికి దేవుని మీద ఉన్న విశ్వాసము, పాదువాపురి అంతోని వారి యొక్క ప్రార్థనా శక్తి మీద ఉన్న నమ్మకం ద్వారా ఆ తల్లి పొందుకోగలిగింది. ప్రియులారా ఇదే విశ్వాసాన్ని, ఇదే నమ్మకాన్ని ఏలియా కాలంలో సారేఫత విధవ ప్రదర్శించింది. కరువు కాలము, భోజనం లేదు, తిండి లేదు, కానీ ప్రవక్త అడగగానే విశ్వాసంతో, నమ్మకంతో తనకున్న కొద్దిగను కూడా వెళ్ళి ఏం చేసింది? దేవుని యొక్క సేవకుడికి ఇవ్వగలిగింది. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా షూనేము యువతి అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ఏం చేసింది? తాను ఆ యొక్క యాజకునికి, ఆ యొక్క ప్రవక్తకి, ఎలీషా ప్రవక్తకి ప్రియులకు దేవుని బిడ్డలారా ఒక నివాసయోగ్యమైనటువంటి గదిని కట్టించింది. అదేవిధంగా దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసింది. గొడ్రాలైనటువంటి, పిల్లలు లేనటువంటి వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మరలా ఆ పిల్లవాడు చనిపోతే మరలా ఆ పిల్లవాడిని జీవంతోటి లేపాడు. ప్రియులారా దేవుని యొక్క పరిచర్యలో మనం చేసేటువంటి ఏ ఒక్క కార్యము కూడా వృధాగా పోదు. దేవుని నమ్మిన బిడ్డలు ఎన్నడూ కూడా ఇదిగో వృధాగా పోరు. దేవుని కృప వారికి తోడై ఉంటుంది. ఈనాడు ప్రియులకు దేవుడు అద్భుతాల అంతోని వారు ఆ తల్లి జీవితంలో వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా చేసినటువంటి ఈ అద్భుతాన్ని తలపోస్తూ మనం నేర్చుకునే సందేశం ఏమిటి అంటే, దేవుని యొక్క పరిచర్యలో మనం సహాయం చేస్తే దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుని యొక్క ఆ పరిచర్యలో మన సహాయం అందిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునిపై విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా చేయి విడవడు. కీర్తనల గ్రంథంలో
కీర్తన 25:3 ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 25వ కీర్తన 3 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నిన్ను నమ్మిన వారు అవమానమునకు గురికారు. నీ మీద తిరుగుబాటు చేయు దుర్మార్గులకే తలవంపులు వచ్చును. నిన్ను నమ్మిన వారు అవమానమునకు గురికారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి వారు అవమానానికి గురికారు. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. నీవు నేను కూడా దేవుని మీద నమ్మకాన్ని ఉంచి విశ్వాసాన్ని కలిగి ఉండి జీవించడానికి ప్రయత్నం వచ్చేద్దాం. కొన్ని సందర్భాలలో మనం అనుకుంటాం, ఏమవుతుంది, నేను నీతివంతంగా బ్రతుకుతున్నా కదా, ధర్మబద్ధంగా జీవిస్తున్నా కదా, నాకేమైనా అయిద్దేమో, అందరూ కూడా నాకు వ్యతిరేకంగా. దేవుడు మన పక్షాన ఉండగా ఎవ్వరు కూడా మనం ఏం చేయలేరు. ఆయన సర్వశక్తిమంతుడు, అన్నీ ఆయన తెలుసు. ఆయన ముందు ఎవరు నిలబడలేరు. ఈ విశ్వాసంతో, నమ్మకంతో దేవుని ప్రార్థన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఓ తల్లి జీవితంలో నువ్వు చేసిన అద్భుతాన్ని మా ముందుంచి, ఎవరైతే నీ పరిచర్యలో సహాయం చేస్తారో, ముందుకు వస్తారో, వారిని నీవు ఇంకా ఎక్కువగా దీవిస్తావని, ఎవరైతే నీ మీద ఆధారపడి ఉంటారో అట్టివారు అవమానానికి గురికారని ఆ తల్లి పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందుకున్నటువంటి అద్భుతాన్ని బట్టి మాకు నేర్పించావు. మా జీవిత ఒడిదుడుకులలో, మా జీవిత సమస్యలలో, మాకొచ్చే సవాళ్ళను చూసి మేము భయపడక నీ మీద ఆధారపడి జీవించే కృపను మాకు దయచేయండి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, ప్రత్యేకమైన రీతిలో తండ్రి, ఎవరైతే బిడ్డలు వేదనలో, బాధలలో ఉన్నారో, కుటుంబంలో శాంతి లేక, అదిగో ఆ తల్లి ఏ విధంగా వేదనలు పొందిందో ఆ విధంగా తల్లులు ఏ విధంగా వేదనలు పొందుతున్నారు, అటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నా. గృహహింసకు లోనవుతున్నారు, గృహాలలో భర్త చేత పీడించబడుతున్నారు, కుటుంబ సభ్యుల చేత పీడించబడుతున్నారు, వారందరి కొరకై అవమానాలతో ఉంటున్నారు, వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నా. దయతో ప్రభు వారందరికీ కూడా నీ యొక్క అద్భుతమైన శక్తిని కుమ్మరించమని, నీ శాంతి సమాధానం దయచేయమని ప్రత్యేకంగా వేడుకొనుచున్నా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. అదేవిధంగా నా తండ్రి, ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా కుటుంబాలలో శాంతి సమాధానం అంటూ వారికి నేను నిజమైన శాంతిని దయచేయండి. మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వివిధ రూపాలలో నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి, ఈ యూట్యూబ్ ద్వారా మెసేజ్లు పెట్టి వారి యొక్క బాధలని, కష్టాలను తెలియజేస్తున్నారు ఎంతోమంది. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బిడ్డలు ప్రార్థన చేయమని, వారి తలంపుల కొరకై, ఉద్దేశాల కొరకై పూజలు అర్పించమని వారి ఉద్దేశాలు నాకు తెలియజేస్తున్నారు, వారి కొరకే పూజలలో ప్రార్థించటం మాత్రమే కాదు, ఈనాడు కూడా ప్రార్థిస్తున్నాను, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించమని, ఆశీర్వదించమని, వారి కన్నీటిని తొడవమని, వారి వేదనను తొలగించమని, వారి అవమానాన్ని తొలగించి వారిని ప్రభు మీరు బహుమానంతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.